వైసీపీపై మంత్రి టీజీ భరత్ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు వైసీపీ రౌడీ మోకల అరాచకాలు చేస్తున్నారని అన్నారు. హత్యలు, హత్యాయత్నాలతో అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పథకం ప్రకారం టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను హత్య చేశారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాడని, విత్డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు ఇంతియాజ్ను బెదిరించారని గుర్తు చేశారు. ఇంతియాజ్ హంద్రీ నదిలో వైసీపీ కబ్జాలను బయటపెట్టారని, వైసీపీ అక్రమాలు ప్రశ్నించినందుకే హత్య చేశారని అన్నారు. 2 ఏళ్లలో కర్నూలులో 3 హత్యలు జరిగాయన్న మంత్రి ప్రతి హత్యలో వైసీపీ ప్రమేయం ఉందన్నారు. ఇంతియాజ్ అనే పిల్లవాడు 6th వార్డుకు సంబంధించిన అతన్ని మర్డర్ చేయడం జరిగింది. సో బేసిక్లీ అది ఎట్లా చెప్పారంటే ఆ మర్డర్ చేసిన విషయంని ఏదో 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేసినారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేసినారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, చాలా ప్లాన్డ్ మర్డర్ ఇది. అంటే గ్రౌండ్ రియాలిటీకి అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్కి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అనే దాంతోనే ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను మాట్లాడినా చెప్పినా చేసినా బట్ థింగ్స్ హ్యాస్ టు సెట్ రైట్. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతా, ఇవి జరిగిన వాస్తవాలు చెప్తా, ఏమేమి అవుతున్నాయో. అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రౌడీ ఎలిమెంట్స్కి నేను హెచ్చరిస్తున్నా, ఇట్లే కంటిన్యూ అయితే దెర్ విల్ బి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్. 99 నుంచి 2004లో మీరు గుర్తు తెచ్చుకోండి ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ పని మీరు నీట్గా సక్రమంగా ఉంటే సరే, లేదంటే ఇన్స్ట్రక్షన్స్ విల్ బి డిఫరెంట్ అండ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఈ మధ్య మీ కర్నూలులో